నమస్తే, నేను మీ హరిత. స్టూడియోలో ఉన్నారు రిజల్ట్ ఓరియంటెడ్ లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్ అండ్ మనీ మేనిఫెస్టేషన్ కోచ్ విశ్వం విజయ్ గారు. విజయ్ గారు నమస్తే అండి. నమస్కారం అండి హరిత గారు. మనీ మేనిఫెస్టేషన్ కోచ్, అందుకే మనీ అట్రాక్షన్కి సంబంధించి చాలా మెథడ్స్ చెప్తుంటారు. ఇంతకు ముందు చెప్పనివి ఈరోజు ఏదైనా కొత్తగా చెప్పండి. ఎస్ షూర్ అండి. ధర్మో రక్షిత రక్షిత యద్భావం తద్భవతి. అవునండి హరిత గారు, చూడండి ఇది ఓషన్ సబ్జెక్ట్ మేడం. మనం ఎంత నేర్చుకున్నా ఇంకా వస్తూనే ఉంటుంది. అందరికీ ఏం కావాలని కోరుకుంటారు మేడం? మనీ కావాలని కోరుకుంటారు. మనీ రావాలంటే మనీ యొక్క వైబ్రేషన్ మారాలి, మన ఫ్రీక్వెన్సీ మారాలి. అంటే మన ఫ్రీక్వెన్సీ ఎప్పుడైతే మారుతుందో మనీ ఆకర్షించబడుతుంది. స్టెప్ బై స్టెప్ నేర్చుకుందాం మేడం. లాస్ట్ వరకు అయితే ఎవరైతే ఉంటారో మొత్తం టోటల్ సీక్రెట్స్ నేర్చుకుంటారండి. అయితే ఇక చూడండి, మన యొక్క రేజ్ యువర్ మనీ ఫ్రీక్వెన్సీ. అంటే మనీ రావాలంటే మన యొక్క మనీ ఫ్రీక్వెన్సీ పెంచుకోవాలి. ఎలా పెంచుకోవాలో చూద్దాం. ఫస్ట్ మనీ అట్రాక్షన్ అందరూ కోరుకుంటారు కదా. నెక్స్ట్ స్టైల్లో కనుక మనం చూసినట్టయితే మనీ ఎలా ఆకర్షించవచ్చు మనం చూసుకోవచ్చు. ఫస్ట్ థింగ్, వాట్ ఈజ్ మనీ ఫ్రీక్వెన్సీ? మనీ ఈజ్ అంటే ఏంటంటే ఎనర్జీ. చాలామంది మనీ అనగానే ఏం చూస్తారని హరిత గారు చెప్పండి? పేపర్లు గాను, ఓకే, నాణాలుగానే చూస్తారు. కాదండి, ఫస్ట్ మనీ అనగానే ఒక ఎనర్జీగా మనం భావించాలి. ఎవరికైనా సరే మనీ రావాలి అంటే ఫస్ట్ మనీ ఎనర్జీ, మనం ఎనర్జీ, ఓకే. అండ్ ధనం అనేది ఒక వైబ్రేషన్ లాంటిది. యువర్ ఎమోషన్స్ డిసైడ్ యువర్ మనీ ఫ్లో. చాలామంది ఏమనుకుంటారంటే ఎమోషన్స్ సాడ్గా ఉంటే, కొంతమంది రీసెంట్గా ఏం చేస్తున్నారంటే హెల్త్ ఇష్యూస్ వస్తూ ఉంటారు. నేనేమంటారంటే మనీ బ్లాక్స్ కూడా వస్తాయి మేడం. అంటే చూడండి మేడం, మన ఎమోషన్స్ వీక్గా నెగిటివ్ ఎమోషన్స్ క్యారీ చేస్తున్నారు. మార్నింగ్ లేచినప్పటి నుంచి రాత్రి పడుకునే వరకు బాగా నెగిటివ్ ఎమోషన్స్ క్యారీ చేస్తున్నారు. వాళ్ళకు మనీ బ్లాక్స్ వస్తాయి మేడం. కవలతో చెక్ చేసుకోండి. సో ఏంటో చూద్దాం మేడం, ఎమోషన్స్ ఎలా ఉంటాయి, వేటి వల్ల ఎలా వస్తాయి చూద్దాం, ఓకే. క్లీన్ యువర్ మనీ ఎనర్జీ. మనీ ఎనర్జీని క్లీన్ చేసుకోవాలంటే ఫస్ట్ మనకు లోపల నెగిటివ్ ఎమోషన్స్ ఏమైనా ఉన్నాయో చెక్ చేసుకుందాం. ఫస్ట్ ఏంటంటే ఎక్కువ మంది ఫియర్, ఈ మధ్యలో చూస్తున్నట్టయితే హరి దగ్గర ఎక్కువ ఫియర్, భయపడుతున్నారు. నాకు మనీ రాదేమో, నా భవిష్యత్తులో రాకుంటే ఏంటి నా పరిస్థితి అని చెప్పి ముందుగానే భయపడిపోతున్నారు. అంటే ఒక ఫియర్, మనీ ఎందు ఫియర్ ఉంటే మనీ రాదు మేడం. నెక్స్ట్ స్ట్రెస్, చాలా ఒత్తిడి మేడం. ఈరోజు మార్నింగ్ 9 to 5 జాబ్ చేసే వాళ్ళు చాలా ఒత్తిడి. అరే ఇది నేను చేస్తానో చేయను డౌట్, అనుకున్న టార్గెట్ రీచ్ అవ్వాలి, అనుకున్న టైంకి వెళ్ళాలి. ఎస్, డెడ్ లైన్ పెట్టేసుకుంటారు. ఆ డెడ్ లైన్ లోపు కాకపోయేసరికి వర్రీ, టెన్షన్, స్ట్రెస్ గురవుతున్నారు. అలా ఉన్నా కూడా మనీ ఫ్లో రాదు మేడం. అంటే మనీ అనేది ఒక ఎనర్జీ మేడం. మనలో పాజిటివ్ ఉంటేనే పాజిటివ్ వస్తుంది. మనలో అంతా ఫియర్గా స్ట్రెస్గా ఉంటే ఎలా వస్తుంది చెప్పండి మేడం. నెక్స్ట్ ఇస్ అ గిల్టీ ఫీలింగ్. కొంతమందికి ఏంటంటే నేను గతంలో ఈ తప్పు చేశాను, అయిపోయింది కదా మేడం, గతాన్ని పక్క పెట్టాలి, గత అనుకోవాలి. వర్తమానంలో ఉండి గతం నుంచి లెసన్స్ నేర్చుకొని భవిష్యత్తుకు ప్లాన్ వేసుకోవాలి. అంతేగాని గతంలో నేను తప్పు చేశాను, నేను అది చేయకుండా ఉండాల్సింది అని చెప్పి వర్తమానాన్ని వాళ్ళు వృధా చేసుకుంటున్నారు. అంటే వర్తమానంలో ఉండకుండా ఎవరైతే గతంలోకి వెళ్తుంటారో పదే వాళ్ళు గిల్టీగా ఫీల్ అవుతుంటారు. సో ఇలాంటి అన్ని నెగిటివ్ ఎమోషన్స్ అండి హరిత గారు. అలాంటి నెగిటివ్ ఎమోషన్స్ మీలో ఉన్నాయా? ఉంటే మనీ అనేది రాదండి. సో ఏం ఉండాలంటారు? రిప్లేస్ విత్ ట్రస్ట్. యూనివర్స్ ఎందుకు ట్రస్ట్ పెట్టుకోండి. మీ పట్ల మీకు ట్రస్ట్ ఉండాలి. ఎస్, నా జీవితం ఏది ఏమైనప్పటికీ ఇప్పటివరకు నాకు ఏదైతే అయిపోయింది దాన్ని మార్చలేడు, బట్ రేపు అనే రోజును నేను మార్చుకోగలను అని ట్రస్ట్ అంటే ఉండాలి మేడం. నెక్స్ట్ గ్రాటిట్యూడ్, అంటే కృతజ్ఞత భావం. మనీ ఎందు మనకు ఎన్నో ఇచ్చింది మేడం మనీ ఇప్పటివరకు, ఓకే. ఆ ఇచ్చినటువంటి వాటిని ఒక్కసారి గుర్తెచ్చుకుంటే కృతజ్ఞత భావం ఉంటుంది కదా. సో ఎప్పుడు చూసినా మనీ రావట్లేదనే కంప్లైంట్ బదులు నీ దగ్గర ఎంతైనా ఉండి ₹1 ఉండి నీ ప్యాకెట్లో, బ్యాంక్ బ్యాలెన్స్ ఒక ₹100 ఇవ్వండి, హ్యాపీగా ఉండొచ్చు కదా. అది కూడా లేని వారు ఎంతో మంది ఉన్నారు. ₹100 ఉంటే ఎట్లా హ్యాపీ ఉంటారండి. బట్ మైండ్ సెట్ మేడం, ఎవరిది చూడండి, మనది ప్రతిదీ ఒక మైండ్ సెట్ మేడం, ఓకే. మీరు ఎవరితో కంపేర్ చేసుకుంటారు? ఇప్పుడు మనకి 2 కార్లు ఉన్నాయి మేడం, ఒకళ్ళు కారు లేదు మేడం. చూడండి, కారు కొనుక్కుందామని అనుకున్నారు, ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక వ్యక్తి కారు కొనుక్కుందామని అనుకున్నారు, పక్కన ఒక వ్యక్తికి కాళ్ళు లేవు. ఆ వ్యక్తిని చూసినప్పుడు ఎంత ఫీల్ అవుతాడు? హ్యాపీగా ఉంటాడా? సో నేనేమంటానంటే ఫస్ట్ నేను ₹100 మీరు కృతజ్ఞత ఉంటే ₹1,00,000 వస్తాయి, తర్వాత ₹1,00,00,000 కూడా వస్తాయి. నిరుత్సాహపడదు. ఎక్సలెంట్ మేడం. ఆ నిరుత్సాహపడదు. చాలా మంది ఏంటంటే నిరుత్సాహపడదు, నాకు ఒకరు ₹100 ఉన్నాయి, నా జీవితం ఎట్లా అనుకుంటారు. నేనేమంటాను, ఫస్ట్ 100కు థ్యాంక్ యూ చెప్తే రేపటి రోజు నీకు ఒక అవకాశం ఇస్తుంది. అవకాశాన్ని ఉపయోగించుకుంటే నువ్వు విజేతగా వెళ్తావు. అండ్ కాన్ఫిడెన్స్, నీ యొక్క కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఎలా ఉండాలంటే విపరీతంగా ఉండాలి కాన్ఫిడెన్స్. ఎస్, నా జీవితంలో ఏది వచ్చినా సరే నేను తట్టుకొని ఉండగలను, నేను అధిగమించగలను. కాన్ఫిడెన్స్కి మించిన శక్తి లేదు కదా. అవునండి. సో ఇంకొక స్లైడ్లో మనం చూసినట్టు ఇవన్నీ మనకు ఉండాలండి. దాంతో పాటు మనీ అఫర్మేషన్స్. ఎప్పటికప్పుడు మీరు ఖాళీగా ఉంటారు. నేనేమంటానంటే చాలా మంది ఉంటారు మా కమ్యూనిటీ మెంబర్స్, ఓకే. సో ఇప్పుడు లైఫ్ టైం మెంబర్షిప్ కూడా మేము ప్రొవైడ్ చేస్తున్నాం. సో మా కమ్యూనిటీ మెంబర్స్కి మేము ఏం చేస్తామంటే ఎప్పటికప్పుడు మనీ అఫర్మేషన్స్ రిపీట్ చేపిస్తుంటాం. ఎలా అంటే మనీ ఫ్లోస్ టు మీ ఈజీలీ అని చెప్తాం. దాన్ని పలికేటప్పుడు కూడా ఈజీలీ అంటే వైబ్రేషన్తో పలకమని చెప్తుంటాం. దాన్ని మేము ఎవ్రీడే రిపీట్ చేపిస్తుంటాం వాళ్ళ సబ్ కాన్షియస్ మైండ్లో. వారికి మనీ ఫ్లో అవుతుంటుంది. అండ్ అన్ఎక్స్పెక్టెడ్ మనీ ఈజ్ కమింగ్ మేడం. అన్ఎక్స్పెక్టెడ్ మనీ రావాలని అందరూ కోరుకుంటారు, బట్ రావట్లేదని నిరుత్సాహపడతారు. అలా పడాల్సిన అవసరం లేదు మేడం. మీరు ఎప్పుడైతే అన్ఎక్స్పెక్టెడ్ మనీ వస్తుంది అనుకుంటే నిజంగానే వస్తుంది. దట్ ఈస్ ద పవర్. అండ్ ఇంకోటి, నా ఇన్కమ్ రోజు రోజుకి పెరుగుతుంది. నేను ఏం చెప్పిస్తానంటే ప్రతిరోజు కూడా నా ఇన్కమ్ రోజు రోజుకి పెరుగుతుంది, నా మంత్లీ ఇన్కమ్ డబల్ అయిపోయింది. ఇలా నేను చేయించడం
వల్ల మా క్లాస్లో ఒక అతను జాయిన్ అయిన వ్యక్తికి 1.2 crores డెప్ట్ నుంచి బయటపడ్డారు మేడం. ఎంత మేడం? 1.2 crores డెప్ట్ నుంచి బయటపడ్డారు. సో ఎవరికైతే మనీ కావాలని కోరుకుంటారో అందరూ కూడా కామెంట్ సెక్షన్లో మనీ 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 అని ఎంటర్ చేయండి. సో నేను ఎప్పుడు ఎందుకు నేను మనీ అని ఎంటర్ చేయమంటాను మేడం, మనీ ఈజ్ అ పాజిటివ్ ఎనర్జీ మేడం. పాజిటివ్ ఎనర్జీ గురించి మీరు విన్నా, పలికినా, టైప్ చేసినా మీలో ఒక వైబ్స్ అనేది వస్తాయి, వాళ్ళకు మనీ ఫ్లో కూడా జరుగుతుంది మేడం. నెక్స్ట్ ఇంకొక స్లైడ్లో కనుక మనం చూసినట్టయితే గ్రాటిట్యూడ్ ప్రాక్టీస్. ఎవరికైతే మనీ రావాలి, ఇందాక మీరు చెప్పారు కదా 100 రూపాయలు ఉన్న వ్యక్తికి ఎలా కృతజ్ఞతలు ఉంటారని. సో ప్రాక్టీస్ చేయాలి. ఎలాంటి ప్రాక్టీస్ చేసి వస్తుంది మేడం అంటే రైట్ డైలీ ఏం రాయాలంటే ఐఎమ్ గ్రేట్ఫుల్ ఫర్ ద మనీ ఐ హ్యావ్. నేను ఎంతైతే మనీ కలిగి ఉన్నానో దానికి నేను కృతజ్ఞత కలిగి ఉన్నాను. సో ఎప్పుడైతే అది రాసుకుంటూ ఉంటారో ఒక పాజిటివ్ వైబ్స్ ఉంటాయి. ఇది లేని వారు కూడా ఉన్నారు కదా. సో ఈ ప్రతిది కూడా వెళ్ళిన మేడం కంపారిజన్ మేడం. నిజంగా ప్రాక్టికల్గా సాధ్యమా ఇవన్నీ? ఎంతో మంది మేడం మన క్లాస్లో అసలు ఏమీ లేని వ్యక్తులు వచ్చి కూడా ఈ రోజు చాలా మంచి పొజిషన్కి వెళ్ళిన చాలా మంది ఉన్నారు. అంటే ఏం మ్యాజిక్ చేస్తారు మీరు? అయితే మ్యాజిక్ అంటే ఏంటంటే క్లాసెస్లో ఏంటంటే ఒక టీటా స్టేట్ మేనిఫెస్టేషన్ ఒకటి ఉంటుంది. ఎవ్రీ మార్నింగ్ ధనాకర్షణ. ఇప్పుడు రీసెంట్గా మేము ఏంటంటే ధనాకర్షణ క్రియ తీసుకొచ్చాం, దానివల్ల వాళ్ళకు రిజల్ట్స్ వస్తున్నాయి. సో ఇంకొక మన స్లైడ్లో చూస్తే వ్యాలెట్ ఎనర్జీ క్లీనప్ అని ఒకటి ఉంటుంది మేడం. అంటే మీరు ఒక వ్యాలెట్ ఓపెన్ చేసి అందులో నెగిటివిటీ ఏదున్నా లైక్ పాత ఓల్డ్ పేపర్స్ కానీ లేక రిసిప్ట్స్ ఉంటాయి అనవసరమైన అవన్నీ తీసి బాక్స్లో వేయచ్చు కదా, అవి కూడా క్యారీ చేస్తారు. సో క్లీన్ మనీ ఎనర్జీ, పాత బిల్స్ తొలగించని నీట్గా అరేంజ్ చేసుకుంటే మనీ ఫ్లో అవుతుందండి హరిత గారు. ఇంకొక స్లైడ్లో ఇంకొక దాన్ని చూసినట్టయితే లాస్ట్ స్లైడ్ మేడం, ఇది రిజల్ట్స్ ఆఫ్ హై ఫ్రీక్వెన్సీ కనుక మనం చూసినట్టయితే ఆపర్చునిటీస్. సార్ మీరు అడుగుతారు ఇందాక మీ క్లాస్లోకి ఏమేమి రిజల్ట్స్ వస్తాయి అంటే ఆపర్చునిటీస్ వస్తాయి మేడం. అవకాశాలు రాకుండా చాలా మంది ఉన్నారు మేడం, బట్ అవకాశం వచ్చినప్పుడు దాన్ని నిలబెట్టుకోవచ్చు కదా. ఫస్ట్ ఆపర్చునిటీస్ అట్రాక్ట్ చేసుకుంటాం. చాలా మందికి అవకాశాలు వస్తాయి కానీ దాన్ని సద్వినియోగం చేసుకోవడం కూడా తెలియదు. అందుకోసం ఇప్పుడు స్కిల్స్ ట్రైనింగ్ కూడా ఇస్తున్నాం మేడం వాళ్ళకి. అంటే స్కిల్ ట్రైనింగ్ కూడా అంటే మైండ్ సెట్తో పాటు స్కిల్ సెట్ ట్రైనింగ్ కూడా మేము ఇస్తున్నాం ప్రజెంట్. సో లక్ అండ్ ఇన్కమ్ గ్రోత్. చాలా మంది నాకు అదృష్టం లేదు అంటారు. మా క్లాస్కి రండి, అదృష్టం ఆటోమేటిక్గా వస్తుంది. అదృష్టాన్ని కూడా ఎలా ఆకర్షించో కూడా నేను నేర్పిస్తున్నాను మేడం. దాంతోపాటు అన్ఎక్స్పెక్టెడ్ మనీ. అరే నాకు మనీ రావట్లేదు రాదు. అన్ఎక్స్పెక్టెడ్ ఏదో ఒక రూపంలో మీకు మనీ వస్తుంది మేడం. చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు ఎంతోమంది ఉన్నారు. దాంతోపాటు ఫైనాన్షియల్ పీస్. చాలామందికి ఆర్థిక స్వేచ్ఛతో కూడినట్టు ప్రశాంతం. ఇప్పుడు మా విశ్వవిజయ అకాడమీ దేనికోసం వర్కౌట్ చేస్తుంది మేడం? పీస్ అండ్ హ్యాపీనెస్. ఆర్థిక స్వేచ్ఛతో కూడినటువంటి శాంతి మరియు ఆనందం అనేది ప్రతి ఒక్కరికి రావాలన్న ఉద్దేశంతో విశ్వవిజయ అకాడమీని స్థాపించాం మేడం. అంటే అది రావాలి అంటే క్లాసెస్ ఖచ్చితంగా వినాలి అంటే ప్రాసెస్ ఏంటి? దీనికోసం ఏంటంటే గూగుల్ ఫామ్ అనేది ఇవ్వడం జరిగింది. కామెంట్ సెక్షన్లో డిస్క్రిప్షన్లో మీరు గూగుల్ ఫామ్ ఫిల్అప్ చేసినట్టయితే మా టీం మెంబర్స్ వాళ్ళు వాట్సాప్ గ్రూప్లో యాడ్ చేస్తారు. వాళ్ళు ఇంట్లో ఉంటూ ప్రపంచంలో వారు ఎక్కడున్నా సరే ఇంట్లో ఉంటూ ఆన్లైన్లో వాళ్ళ క్లాస్కి అటెండ్ అవ్వచ్చు. నచ్చిన తర్వాత మనకు నెక్స్ట్ 6 days క్లాసెస్ ఉంటున్నాయి. దాంతోపాటు లైఫ్ టైం మెంబర్షిప్ కూడా ఉంటుంది మేడం. ఏదైనా వారు తీసుకోవచ్చు. థ్యాంక్ యూ విజయ్ గారు. విజయ్ గారి ఆన్లైన్ క్లాసెస్ మీరు అటెండ్ అవ్వాలి అనుకుంటే స్క్రీన్పై స్క్రోల్ అవుతున్న నెంబర్స్కి కాల్ చేసి కాంటాక్ట్ అవ్వండి. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ. థ్యాంక్ యూ సో మచ్. సర్వే జన సుఖినో భవంతు, సమస్త లోక సుఖినో భవంతు.